హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే ఢిల్లీ ఎలక్షన్‌లు అయితే రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే నేడైతే పోలింగ్ అయితే పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి మొదలైన పోలింగ్ అయితే ఇవాళ సాయంత్రం 5 గంటలతో అయితే ముగిసింది. 6 గంటల దాకా లైన్‌లో ఉన్న వారికైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఓటు హక్కు వినియోగించుకోవడానికి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ రానే వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా ఏవైతే ఉన్నాయో పీమార్క్ కావచ్చు, మ్యాట్రిజ్ కావచ్చు, జేవీసీ, పీపుల్స్ పల్స్ అయితే కేకే సర్వే అయితే ఇటు ఆంధ్ర, తెలంగాణలో అయితే సంచలనం రేపింది. వారు ప్రధానంగా ఏ పార్టీ అంటే ఆ పార్టీయే ప్రధానంగా అధికారం చేపట్టడం అయితే జరిగింది. అయితే కేకే సర్వే అయితే ప్రత్యేకంగా ఇచ్చింది. అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటే కేకే సర్వేకి మాత్రం అహ్మద్ ఆద్మీ పార్టీకైతే అనుకూలంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒకదాని తర్వాత ఒకటైతే చూద్దాం. పీమార్క్ సర్వే వచ్చేసి ఈ అహ్మద్ ఆద్మీ పార్టీకొచ్చేసి 21-31 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ ప్లస్ ఇతరులు 2 సీట్లయితే 70 స్థానాలకు గాను 68 సీట్లయితే బీజేపీ కూటమి సభ్యులకైతే ఇవ్వడం జరిగింది. అయితే అహ్మద్ ఆద్మీ పార్టీ కూడా 70 స్థానాల్లోనూ పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా పీమార్క్ సర్వే అయితే గనక 21-31 స్థానాలైతే అహ్మద్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుపుతోంది. అదే బీజేపీ కూడా 39-49 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు 0-1 స్థానాలు వస్తాయని, ఇతరులైతే 0గా అయితే పీమార్క్ సర్వే చెప్తోంది. అదేవిధంగా మ్యాట్రిజ్ సర్వే వచ్చేసి అహ్మద్ ఆద్మీ పార్టీకి 32-37 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా బీజేపీ 35-40 స్థానాలు, కాంగ్రెస్ 0-1 స్థానాలు, ఇతరులు 0గా మ్యాట్రిజ్ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. జేవీసీ సర్వే ప్రధానంగా అహ్మద్ ఆద్మీ పార్టీకి 22-31 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి 39-45 స్థానాలు, కాంగ్రెస్‌కి 0-2 స్థానాలు, ఇతరులకు 1 స్థానం వస్తున్నట్లుగా అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అందులో జేవీసీ అయితే చెప్పడం జరిగింది. పీపుల్స్ పల్స్ అయితే ప్రధానంగా కూడా అక్కడ కొంత ప్రభావం చూపించే సర్వేగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే అది కేవలం 10-19 సీట్లు మాత్రమే అహ్మద్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి 50-60 సీట్లయితే ఇచ్చింది. ఇతరులకు కాంగ్రెస్‌కు 0 సీట్లయితే ఎగ్జిట్ పోల్స్‌లో వస్తున్నట్లుగా అయితే పీపుల్స్ పల్స్ అయితే అంచనా వేస్తున్న క్రమం అయితే ఉంది. కేకే సర్వే ప్రధానంగా అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వస్తే కేకే సర్వే మాత్రం 44 స్థానాలైతే అహ్మద్ ఆద్మీ పార్టీకి వస్తుందని చెప్పింది. అదేవిధంగా బీజేపీకి 26 స్థానాలు మాత్రమే వస్తాయి. బీజేపీ ఓటమి పాలవుతుందన్నట్లుగా కేకే సర్వే విశ్లేషించడం జరిగింది. అయితే మనం గతంలో చూసుకుంటే కేకే సర్వే యొక్క స్ట్రాటజికల్‌గా అయితే చాలా సర్వే చేస్తారు. అందరికన్నా ఎక్కువ శాంపిల్స్ అయితే కేకే సర్వే తీసుకుంటుందని చెప్పొచ్చు. కేకే సర్వే చాలా ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం, అదేవిధంగా జనాల్లోకి విపరీతంగా వెళ్తారు అన్ని కోణాల్లోనూ. కేకే సర్వే అయితే ప్రధానంగా అన్ని కోణాల్లోనూ విచారణ చేసి ప్రతీదీ కూడా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని మాత్రమే కేకే సర్వే ఇవ్వడం జరుగుతుంది. అయితే కేకే సర్వే 44 స్థానాల ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి నాలుగోసారి కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి మాత్రం 26 స్థానాలే ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన ముస్లిం ప్రభావిత ప్రాంతాలు 10 స్థానాలకు గాను కేవలం 2 స్థానాలు మాత్రమే బీజేపీకి వస్తాయి తప్ప మిగతా 8 స్థానాలు కూడా ఆహ్, అహ్మద్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందంటూ కూడా కేకే సర్వే చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు ఉన్న 4 సర్వేల్లో అటు పీమార్క్ సర్వే కావచ్చు, మ్యాట్రిజ్ సర్వే కావచ్చు, జేవీసీ సర్వేస్ కావచ్చు, పబ్లిక్ పల్స్ సర్వే కావచ్చు. అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందంటూ కూడా చెప్పడం మనం చూసాం. అయితే దానికి భిన్నంగా అయితే కేకే సర్వే ఉందని చెప్పాలి. యాక్యురేట్‌గా ప్లస్ కాదు, మైనస్ కాదు. ఇక్కడ 21, 31 అని ఇచ్చారు. కేకే మటుకు ఆ రకంగా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఒక ఫిగర్ అయితే మేము ఇస్తాము అంటూ కూడా ఒక ఫిగర్ అయితే కేకే సర్వే ఇవ్వడం జరిగింది. కేకే సర్వే 44 స్థానాలైతే అహ్మద్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి 26 స్థానాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆహ్, మనం చూడొచ్చు మిగతా సర్వేలన్నింటిలో కూడా ఇవే కాదు టాప్ మోస్ట్ సర్వేలన్నీ కూడా ఈ ఈ సర్వేలతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గాని, టైమ్స్ నౌ గాని ఇతర సర్వేలు కూడా ఖచ్చితంగా బీజేపీ ఈసారి అధికార పీఠాన్నయితే కైవసం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కేజ్రీవాల్ గతంలో అయితే అవినీతి ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఢిల్లీలో ప్రధానంగా వాటర్ సమస్య అయితే మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య అయితే ప్రధానంగా ఉంది. అదేవిధంగా రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ కూడా అక్కడ ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే కేజ్రీవాల్ కూడా దాన్ని ఒప్పుకున్నారు. 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు గాని, మంచినీటి గాని మేము ఇవ్వలేకపోయాం. ఈసారి ఇస్తే కనుక ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం. ఢిల్లీని ఒక
ఒక మలేషియా లాంటి ఒక అద్భుతమైన టౌన్స్ లాగా అయితే మేము తీర్చిదిద్దాం అంటూ కూడా కేజ్రీవాల్ మాట ఇవ్వడం జరిగింది. అయితే కేజ్రీవాల్‌కు తగ్గట్టు ధీటుగా అయితే బీజేపీ అక్కడ సమాధానం చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీకి అదే విధంగా అహ్మద్ ఆద్మీకి పోటీ ప్రధానంగా ఈ ఎలక్షన్‌లో జరిగిందనైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అయితే బీజేపీ ఏదైతే హిందూ తత్వం ప్రజల్లోకైతే పూర్తిగా తీసుకువెళ్ళింది. అదేవిధంగా రోడ్లు గాని, పారిశుద్ధ్యం గాని ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా బీజేపీ అయితే ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీని ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు అన్నట్లుగా అయితే ఉంది. అయితే గత 3 సంవత్సరాలుగా 3 తపాలుగా 3, 3 సార్లయితే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా అభివృద్ధి నోచుకోలేదు అంటూ కూడా బీజేపీ ప్రధానంగా విమర్శిస్తుంది. అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఈ ఎలక్షన్ సంబంధించిన క్యాంపెయినింగ్‌లో పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిపై కూడా బీజేపీ పలు విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అయితే అహ్మద్ ఆద్మీ పార్టీ అయితే ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్‌లో మమ్మల్ని గెలిపించండి. ఖచ్చితంగా యమునా నదినైతే శుభ్రం చేసి శుద్ధమైన నీటిని ఇస్తామంటూ కూడా అహ్మద్ ఆద్మీ పార్టీ అయితే ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ అయితే దానికి ధీటుగా వెళ్ళింది. అదేవిధంగా హిందూ తత్వాన్ని అయితే పూర్తిగా ఓటర్లు తీసుకొని వెళ్ళిన పరిస్థితి అయితే చేసింది. ఖచ్చితంగా హిందువులందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలన్నట్లుగా ఆ మాదిరిగా అయితే అక్కడ ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ అయితే ఉనికిని కాపాడుకోవడానికి అయితే ఈ ఎలక్షన్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అయితే ఈ ఎలక్షన్‌కు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకైతే ప్రయత్నం చేశారన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ముస్లింలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా వారు ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మాకు ఓటేయండి అంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఎలక్షన్‌లో ప్రధానంగా అక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో అయితే కనుక ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక ముస్లిమ్స్ కొంతమంది ఓట్లు వేయడానికి కూడా రాలేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీపై గానీ, బీజేపీ పార్టీపై కానీ పూర్తిగా నమ్మకం కోల్పోయారంటూ కూడా కొన్ని విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ముస్లింలు ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు అంటూ కూడా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ పార్టీకి ఓటేస్తారు? గత 3 సంవత్సరాలుగా గెలుపొంది అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి ఢిల్లీలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు అంటూ కూడా తాను ఒప్పుకొని ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను, అవకాశం ఇస్తే అని చెప్తున్న కేజ్రీవాల్‌కి ఓటేస్తారా? లేదంటే కనుక ఖచ్చితంగా మాకొక అవకాశం ఇవ్వండి, దేశం మొత్తం మేము విజయం సాధించిన ఢిల్లీలో అన్న ప్రధాన రాష్ట్రమైన ఢిల్లీలో మాకొక అవకాశం ఇస్తే మేమేంటో కూడా నిరూపించుకుంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, పారిశుద్ధ్యాన్ని నీరు అందిస్తాము, అదేవిధంగా రోడ్లు కూడా మరమ్మతులు చేపిస్తాం, రోడ్లు కూడా వేస్తామంటున్న బీజేపీకి పార్టీకైతే ప్రజలు మద్దతు ఇస్తారా అని తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. అయితే ఒక్క కేకే సర్వే మినహా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుందంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి తెలియాలంటే కనుక ఖచ్చితంగా కేవలం మరొక 2 రోజులు, 3 రోజులు మాత్రమే వెయిట్ చేయాలి. ఈ ఫిబ్రవరి 8వ తారీఖునైతే రిజల్ట్ రానే వస్తుంది. వచ్చిన క్రమంలో అయితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? లేదంటే అహ్మద్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా? అనేది కేవలం 3 రోజుల్లో తెలియనుంది. అయితే ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారని తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి.